నా కుటుంబంలో పుట్టింది ఈ పిల్ల అనే భావన నాకెందుకో కలిగింది. అందువల్లే బంగారి నాకు చాలా దగ్గరవ్వగలిగింది. ఆ హక్కుతోనే అడుగుతున్నాను, బంగారిని మా రవికిచ్చి పెళ్లి చేస్తారా? మిమ్మల్ని అడగకుండానే నేనే బంగారి జీవితం మీద అధికారం తీసుకున్నాను. సవాల్ చేశాను. తప్పైపోయింది. నన్ను క్షమించండి. అయ్యో, ఏంటమ్మా, మా అమ్మలాంటి వారు మీరు నన్ను క్షమాపణ అడగటమేంటి? లేదు, అలా మీరు ఆలోచించకండి. ఎవరు తప్పు చేసినా ఎవరినైనా క్షమాపణ అడగచ్చు. ఇక నేను మా రవి గురించి చెప్పాలి. రవి మంచివాడే, కానీ కొంచెం ముక్కోపి. ఆ కోపం వల్లనే తను చేసే పని తప్పైపోవచ్చు. కానీ కోపంగానే తగ్గించుకున్నాడంటే వాడు బంగారు తండ్రి. అన్నింటికీ మించి అలాంటి ఒక మంచి అబ్బాయి ఎక్కడా ఉండడు. రవికి ప్లస్ ఏది మైనస్ ఏది అని నా తర్వాత అంతగా అర్థం చేసుకుంది ఒక్క బంగారి మాత్రమే. నేను మీ దగ్గర ఏదీ దాచాలని అనుకోవడం లేదు, అందుకే చెప్తున్నాను. మీరు మీ నిర్ణయం చెప్పారు అంటే మాకు కూడా సమ్మతమేనమ్మా. హిందూ, రవి మామ మన ఇంటికి అల్లుడవ్వబోతున్నారు. అవునమ్మా, నేను సరే అని చెప్పేశాను. కానీ దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందంటారా? ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? మీరంతా ఈ పెళ్లికి ఒప్పుకోవడమే నాకు ముఖ్యం. ఖచ్చితంగా పెళ్లి బంగారితోనే జరిగి తీరుతుంది. భగవంతుడే నడిపిస్తాడు. కానీ అది ఎప్పుడు ఎలా అనేది నాకు మాత్రం తెలీదు. కానీ జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. మనసులో చాలా బరువుతో వచ్చాను. మీరు చెప్పిన సమాధానం నన్ను తేలికపరిచింది. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ ఝాన్సీ అమ్మా. ఎక్కడ ఆంటీ ఝాన్సమ్మ? ఆవిడ వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారంట? పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారంట. పెళ్లి విషయమా? టీ ఇటివ్వు, నేను తాగుతాను. మనమ్మా, అమ్మా, బంగారి వాళ్ళమ్మ పెళ్లికి సమ్మతం అని చెప్పారు. అది నాకెప్పుడో తెలుసమ్మా. ఆ? అదేనమ్మా, దీని గురించి నేను అడిగినప్పుడు వాళ్ళకిష్టమే అని చెప్పి మాట్లాడారమ్మా. అలా అనుకున్నానమ్మా. అవును మణి, ఖచ్చితంగా మనం అనుకున్నదే జరుగుతుంది. ఇది ఝాన్సమ్మ ఇంట్లో పెళ్లి. అంతా కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి. అన్నీ లాగేసి రోడ్డు మీదకి తీసుకుని వచ్చినా దీని పొగరు మాత్రం అలాగే ఉంది. పట్టించుకోవడమే లేదు. దీని సంగతి చెప్తాను. నేను చెప్పేది అర్థమవుతుందా? సరే, ఓకే, థ్యాంక్ యూ. ఏయ్,
ఏం చేస్తున్నావు? నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నాను మేడం. వెళ్ళి నాకు తలనొప్పిగా ఉంది, టీ పెట్టి తీసుకునిరా. ఆ, మనమ్మ మేడంకి కొంచెం టీ అంట పెట్టివ్వు. అలాగే బంగారి. నేను నీకు పని చెప్తే నువ్వు వేరే వాళ్ళకి చెప్తావా? ఏ నువ్వు టీ పెట్టి తీసుకుని వస్తే అరిగిపోతావా? నువ్వే నీ చేతులతో టీ పెట్టుకునిరా. ఇప్పుడు నేనెవరో తెలుసు కదా. అలాగే మేడం. ఏంటి బంగారి ఇదంతా? ఆవిడ నాతోటి గొడవ పెట్టుకుందామని ట్రై చేస్తున్నారు. మనం దానికి చోటిస్తే ఎలా మనమ్మా? ఇందులో నాకే కష్టం లేదు. ఏం పర్వాలేదు. ఏంటిది ఇంత చప్పగా చేసి తీసుకొచ్చావు? అంటే మేడం షుగర్ కొంచెం తక్కువగానే పోసాను. తక్కువగా వేసావా? నాకేమైనా షుగర్ ఉందనుకున్నావా? క్లీన్ చేసి ఇక్కడ నుండి తీసుకుపో. దీన్ని ముందు నుంచి ఇలా కంట్రోల్లో పెట్టడమే మంచిది. లేకపోతే ఇది నా కూతురు నెత్తి మీదకెక్కి ఆడుతుంది. బంగారి, మేడం ఇలారా. చెప్పండి మేడం. బంగారి, నాకొక 20,000 డబ్బులు కావాలి పెళ్లి ఖర్చుల కోసం. అకౌంట్స్ చెక్ చేసి మీకు ఇస్తాను మేడం. ఇదిగో చూడు, అత్తయ్యతో మాత్రం చెప్పకు. ఇప్పటికే చాలా ఖర్చు చేస్తున్నానని తిడుతున్నారు అత్తయ్య. అలాగే మేడం. ఒక్క మాట, నువ్వు తెచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా నాకు ఇచ్చేసేయి. ఓకే మేడం. అమ్మయ్యా, డబ్బు తీసుకుని వస్తుందా తీసుకుని రాదా?